హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా రిపబ్లిక్ టీజర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే ఇక్కడ సుకుమార్ గారి అభిమానులు కూడా ఉన్నారు, వారికి. అండ్ అలాగే సాయి తేజ్ గారి అభిమానులు ఉన్నారు, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో అయితే రిపబ్లిక్ ఆల్రెడీ మనకి ఒక ఫస్ట్ లుక్ లాగా ఒకటి మన అలా ఎలా ఉండబోతుంది అనేది చూపించింది, ఆ డైలాగ్లో వినిపించింది మాకైతే. ఎస్, మరి ఇవాళ ఈ టీజర్ లాంచ్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ బిగ్ సి అండ్ కేఎల్ఎం కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ రిపబ్లిక్ టీజర్ లాంచ్ పవర్డ్ బై టీ టైమ్ అండ్ అలాగే జస్ట్ హ్యాప్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ అండ్ ఉషోదయ సూపర్ మార్కెట్. టుడేస్ మీడియా పార్ట్నర్స్ బ్రోచిల్ అండ్ మన బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఆర్ ఎక్సెల్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. చాలా ఈవెంట్స్ ఎంతో బాగా ఆర్గనైజ్ చేసే శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ను కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎస్, స్పెషల్ వెల్కమ్ క్రియేటివ్ బ్రెయిన్స్ అండ్ మాస్టర్ మైండ్ మన సుకుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం సార్. సో డెఫినెట్గా మీ నుంచి ఇది స్టార్ట్ అవుతుందంటే అది అమేజింగ్గానే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిలింని సపోర్ట్ చేయడానికి అండ్ తేజ్ మీద ఉన్న ప్రేమతో ఇక్కడి వరకు మీరు ఇచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో జే భగవాన్ గారు అలాగే జే పుల్లారావు గారి నిర్మాణంలో, దేవకట్ట గారి దర్శకత్వంలో, మణిశర్మ గారి సంగీత సారథ్యంలో మన అమేజింగ్ యాక్టర్, లాక్డౌన్ తర్వాత థియేటర్లు దుమ్ము దులిపిన యాక్టర్, ఎందుకంటే సోలో బ్రతుకు అన్న చిత్రమే మనందరినీ పలకరించింది. సో మన సాయి తేజ్ అమేజింగ్ యాక్ట్రెస్ అండి ఆవిడ. మన ఐశ్వర్య రాజేష్ అలాగే రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు నటించిన చిత్రమే రిపబ్లిక్. అయితే ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆయన వైపు నుంచి, అవి మన వైపు సంధిస్తున్నారు అనైతే అర్థమవుతుంది. సో ఆ ప్రశ్నలు ఏంటి అనేది చిత్ర రిలీజ్ వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అండ్ దేవకట్ట గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అండి. మీరు ఏదైనా పట్టుకుంటే దాంట్లో ఒక డిఫరెన్స్ కనిపిస్తుందండి కంపేర్ టు, అండ్ ఇప్పటికీ మర్చిపోలేము ప్రస్థానం. సో అమేజింగ్ ఫిలిం అది. సో విష్ యూ గుడ్ లక్ సార్. ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ చిత్రంగా మీ కెరియర్లో, అలాగే జేబీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇది ఒక సక్సెస్ఫుల్ చిత్రంగా మిగిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, బ్యూటిఫుల్ చిత్రాన్ని, రిపబ్లిక్ అన్న ఒక మంచి చిత్రాన్ని మనందరికీ అందించడానికి జేబీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మన ముందుకు వస్తున్న జే భగవాన్ గారిని అలాగే ప్రొడ్యూసర్ పుల్లారావు గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము టు రిసీవ్ అ గెస్ట్. సో ఇప్పుడు ఇవాళ రిపబ్లిక్ టీజర్ లాంచ్ చేయడానికి ద డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ గారు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాల్ని మనందరికీ అందించిన ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ గారి చేతుల మీదుగా సో సాయి తేజ్ గారి ఫిలిం రిపబ్లిక్ టీజర్ లాంచ్ జరగబోతుంది ఇప్పుడు. రిపబ్లిక్ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు కూర్చొని చూడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లైట్స్ ఆఫ్, సౌండ్ ప్లీజ్. వావ్, వెనకాల నుంచి వినిపించిందండి, సాయన్న కుమ్మేశావు. సో ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ ఉంటే అది కూడా మనం చాలామంది వరకు హక్కులు అయితే తెలుసుకోవాలండి, ఏమున్నాయి ఏంటి మన రైట్స్ కూడా తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు. సినిమా అనేది ఒక గొప్ప మాధ్యమం అనమాట. దాని ద్వారా చాలామందికి తెలియజేస్తూ ఉంటుంది. మేబీ ఈ సినిమా, కొన్ని సినిమాలు బాగుంటాయని చూస్తూ ఉంటాం, బాగున్నాయి కదా అని చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు బాధ్యతగా చూడాల్సి ఉంటుంది. అలాంటి బాధ్యతగా చూడాల్సిన సినిమాల్లో మేబీ రిపబ్లిక్ కూడా వన్ ఆఫ్ ది ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి మనం ఇన్వైట్ చేద్దాం ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న
ముందైతే క్రెడిట్ పెట్టిన వాళ్ళకే ఇచ్చేయాలండి ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బుతో ముందుకొస్తేనే మంచి చిత్రాలు తెలుగు చలనచిత్రసీమను కానీ ఏ చిత్రసీమను కానీ పలకరిస్తూ ఉంటాయి. సో అలా ఈ చిత్రానికి ఏం కావాలో ఇచ్చి ఆల్రెడీ బోలెడంత ఎక్స్పీరియన్స్ తెలుగు చలనచిత్రసీమలో వాళ్ళకు ఉంది. అండ్ ఈ చిత్రంతో మరొక విజయాన్ని అందుకోవడానికి అడుగు పెడుతూ ఉన్నారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా జేబీ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు భగవాన్ గారిని, పుల్లారావు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వి రిక్వెస్ట్ దేవకట్ట గారిని ఎప్పుడు కలిసినా నాకు ఒక పుస్తకం చదివినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేస్తే చాలా నాలెడ్జ్ వచ్చేసింది అనిపించింది సార్ మీ ఇంటర్వ్యూ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత. మేబీ ఆ ఇంపాక్ట్ మీ వల్ల నా మీద కలిగిందేమో అనిపిస్తుంది. సో ఆఫ్కోర్స్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా ఆయన ఫ్రేమ్స్, ఆయన డైరెక్షన్ మాట్లాడుతూ ఉంటుంది. సో ప్రస్థానం లాంటి బ్యూటిఫుల్ చిత్రాన్ని మనందరికీ అందించి ఇప్పుడు రిపబ్లిక్ అని మన ముందుకు వస్తున్న డైరెక్టర్ దేవకట్ట గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎస్, అయితే ఈ అబ్బాయిని నేను ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అన్న డైలాగ్ చాలా ఫేమస్, అలా నాకు బాగా తెలుసు. సో ఈ ఫిలింలో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. మనోజ్ నందంని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ దేవకట్ట గారితో పాటు స్క్రీన్ ప్లేలో ఈ చిత్రానికి పనిచేసిన కిరణ్ జై కుమార్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. వి రిక్వెస్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. స్టైలిస్ట్ లక్ష్మి గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఖచ్చితంగా అందంగా ఉండాలంటే ఆవిడ ఉండాలి. ఇంతకుముందే చెప్పుకున్నాము సుకుమార్ గారు అమేజింగ్ డైరెక్టర్ అని. విచిత్రం ఏంటంటే ఆయన ఆస్థానం నుంచి వచ్చిన శిష్యులు కూడా ఉప్పెన్నే సృష్టిస్తూ ఉంటారు. సో మరి ఉప్పెన అంటూ ఉప్పెనంత సక్సెస్ని అండ్ ఉప్పెనలాగా మన సంతోషాన్ని గుండెల్లో నింపిన ఉప్పెన ఫిలిం డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. బుచ్చిబాబు గారు సార్ ముందు సార్, గురువు గారు ఇక్కడ ఉంటే శిష్యులు కొంచెం మొహమాటంతో ఆయన బయటకు వెళ్ళినట్టున్నారు, బట్ ఆయన జాయిన్ అవుతారు మనల్ని. సో యాక్టర్ రవివర్మ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సతీష్ గారు, వి రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరొక సతీష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సతీష్ గారు, మీరు వేదిక మీద వస్తే కానీ నేను వేరొక పేరు చెప్పడానికి లేకున్నాను. లైన్ ప్రొడ్యూసర్ సతీష్ కొప్పినీడు గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. బుచ్చిబాబు గారు ఇప్పుడే రావడం జరిగింది. సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సార్, సో ఎస్, మరి ఇప్పుడు ఏమండి ఆయన పిల్ల నువ్వు లేని జీవితం అన్నా కూడా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నా కూడా, అండ్ లాక్డౌన్ ముందు ప్రతిరోజు పండగే అని సూపర్గా ఎంటర్టైన్మెంట్ మనకిచ్చి లాక్డౌన్ తర్వాత సోలో బ్రతికే సో బెటర్ అని సూపర్ సక్సెస్ అందుకున్న అమేజింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, అమేజింగ్ యాక్టర్. సో సాయి తేజ్ని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో రంగస్థలం అంతా ఆయనదేనండి. రంగస్థలంలో
వెనకాల సౌండ్ ఆపేయండి అండ్ అలాగే ఎల్ఈడిలో కూడా రిపబ్లిక్ పిక్చర్ వేయండి. Yeah. యా సో ముందుగా భగవాన్ గారు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాం. భగవాన్ గారు రిక్వెస్ట్. భగవాన్ యా లేదు ఫస్ట్ మీరు ఆర్డర్లో వెళ్దాం సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ రిపబ్లిక్ టీజర్ ముఖ్య అతిథిగా వచ్చిన సుకుమార్ గారికి, మా అభిమాన దర్శకులు సుకుమార్ గారికి కృతజ్ఞతలండి. అలాగే మా హీరో గారు సాయి ధర్మతేజ గారికి, డైరెక్టర్ దేవా గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజంతా ఇంకా మాకు శుభాకాంక్షలే. తర్వాత ఈ రిపబ్లిక్ ప్రాజెక్ట్ మా సాయి ధర్మతేజ గారితో మా ట్రావెలింగ్ 1 సంవత్సరం కాదండి, 2 కాదు, 3 కాదు, 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాల ప్రతిఫలమే ఈ రిపబ్లిక్. సో మేము ఈ 9 సంవత్సరాల్లో హీరో గారితో చాలా కథలు, దర్శకుల గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. మాకు సరిగ్గా ఏ ప్రాజెక్టు సెట్ అవ్వాల. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా, అన్ని సౌకర్యాలతో వెరీ కంఫర్ట్గా ఈ సినిమా కుదిరిందండి మాకు. ఈ ప్రాజెక్ట్ విషయంలో వీఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే అన్ని రకాలుగా కూడా ఈ సినిమా కరోనాకి ముందు పూజ జరిగిందండి. కరోనా తర్వాత షూటింగ్ ప్రారంభం అయిందండి. ఈ కరోనా టైంలో ఎందుకే మీకు వచ్చిన కష్టాలు, ఈ సినిమా ఇప్పుడు వెనక్కి పోస్ట్పోన్ చేసుకోండి, చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పారు. లేదండి, మేము నమ్ముకున్న ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి, మెగా ఫ్యామిలీ సపోర్ట్ మాకు ఉంది అని మేము ఈ సినిమా ప్రారంభించామండి. అలాగే మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, అరవింద్ గారి చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాలు జరిగాయండి. ఆ రోజు నుంచి ఈ సినిమా ఎటువంటి కష్టాలు పడకుండా ఈ కరోనా టైంలో మా టెక్నీషియన్లు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ సినిమా అయితే పూర్తి చేసామండి.
ఈ సినిమా చాలా కంఫర్ట్గా చాలా బాగా వచ్చిందండి. మన దర్శకులు అహోరాత్రులు కష్టపడి చాలా అద్భుతంగా రూపొందించారు. ఇప్పుడు మీరు టీజర్ చూశారు కనుక మీకే తెలుస్తుంది. ఈ టీజర్ చూసాక ఇక మేము దీని గురించి కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు. ఇప్పుడు ఈ దర్శకుల విషయంలో మా డైరెక్టర్ మా హీరో గారు మమ్మల్ని ఒక నెల రోజులు సస్పెన్స్లో పెట్టారండి. థ్రిల్ ఇచ్చారు మాకు. ఇది చాన్నాళ్ళ తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టర్ గారి దగ్గర నేను మంచి కథ విన్నాను, అది మీకు చెప్తాను, త్వరలో చెప్తాను అంటే, సార్ వెంటనే చెప్పండి సార్ ఈ కథ ఏమిటి, డైరెక్టర్ ఏంటంటే, లేదు ఇప్పుడు చెప్పను, ఒక నెల రోజుల తర్వాత చెప్తాను. ఆయన ప్రస్తుతం మన స్క్రిప్ట్ మీద అమెరికాలో వర్క్ చేస్తున్నారు, ఇక్కడ లేరు అని చెప్పారండి. అరే మేము తెలుసుకునే ఆత్రుతలో ఈ డైరెక్టర్ గారు ఎవరబ్బా అని అందరు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. ఆ డైరెక్టర్ పేరు మాకు తెలియలేదండి. సో ఎందుకంటే ఈయన అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్, ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నారు, ఆ స్క్రిప్ట్ పని మీద అక్కడ ఉన్నారు. అప్పుడు తర్వాత ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మాకు హీరో గారు కథ వినిపించారు. అప్పుడండి ఈ కథ విన్న వెంటనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఆ విధంగా ఈ సినిమా ప్రారంభించామండి. సో ఈ సినిమా గురించి ఇంకా ముందు ముందు చాలా ఫంక్షన్లు జరిగితే అప్పుడు ఇంకా వివరంగా చెప్తాం. ఆడియో ఫంక్షన్లో మా రియల్ ఫీలింగ్స్ అసలు మా ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి అనేది అప్పుడు చెప్తానండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. కాదు పుల్లారావు గారు మాట్లాడారు, భగవాన్ గారు మాట్లాడతారని నేను మైక్ ఇచ్చాను, కానీ యా ప్లీజ్ భగవాన్ గారు కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. అందరికీ నమస్కారం అండి. మా సినిమా రిపబ్లిక్ టీజర్ సుకుమార్ గారి చేతుల మీదుగా రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. రిపబ్లిక్ సినిమా చాలా భారీగా ఖర్చు పెట్టి తీసామండి. ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి మా హీరో సాయి ధరమ్ తేజ్ గారు, మా డైరెక్టర్ దేవకట్ట గారు, మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ బాగా కోఆపరేట్ చేశారండి. ఇంకా చాలా మాట్లాడాలండి, ఇవన్నీ కూడా ఆడియో ఫంక్షన్లో మాట్లాడతానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వీట్గా అనిపించింది మీరు చెప్తూ ఉంటే, చాలా జెన్యున్గా అనిపించింది. సో ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ యా రవివర్మ గారిని కొంచెం ఒక 2 అడుగులు ముందుకేసి ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్కువ మాట్లాడలేనండి. మా దేవకట్ట గారి డైలాగులు సాయి ధరమ్ తేజ్ గారి వాయిస్లో అద్భుతంగా ఉన్నాయి. ఐ మీన్ చాలా బాగా అనిపించింది. ఐ నో అంత సక్సెస్ఫుల్గా చాలా గట్టిగా కొడుతుంది సినిమా. హిట్ 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 సూపర్ హిట్ అంతే. అండ్ ఇక్కడ సుకుమార్ సార్కి నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతోటి ట్రావెల్ చేసే అవకాశం దొరికింది. ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఆయనతో ట్రావెల్ చేసే అవకాశం దొరికింది. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ రవివర్మ గారు, ఇంత షార్ట్గా ఇంత స్వీట్గా. థ్యాంక్ యూ సో మచ్. సో ఓపెనాకి బుజ్బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దేవా సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మి ఒక మంచి రోల్ నాకు ఇచ్చినందుకు. అండ్ తేజ్ అన్న ఈజ్ వెరీ స్వీట్ అండ్ సపోర్టివ్. చాలా బాగా జోక్స్ వేసుకుంటూ అండ్ అసలు ఆ ప్రెషర్ అనేది తెలియకుండా సినిమా షూట్ అయిపోయింది. అండ్ ఇక్కడికి విచ్చేసిన సుకుమార్ సార్కి, బుచ్చిబాబు సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ looking forward for the release, producer garki and also the direction team who worked very hard for this film, technicians ki andarki, and cameraman DOP sir Sukku sir ki kuda thank you so much sir for showing us all tremendously. Thank you so much. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మనోజ్. సో ఇప్పుడు స్క్రీన్ ప్లే అందించిన కిరణ్ జై కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. దేవకట్ట గారితో కలిసి స్క్రీన్ ప్లే అందించారు రిపబ్లిక్ ఫిల్మ్కి. సో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. నేను వెనక్కి వెళ్ళి వచ్చేలోపు అయిపోయింది సార్. నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలో సార్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ అదే అనుకున్నాను, నిజంగా స్క్రీన్ ప్లే కూడా ఇంతే షార్ప్గా ఉండేమో సార్, అంతే గ్రిప్పింగ్గా. సో యా ఇంకా నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ గారికే మైక్ ఇచ్చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు డైరెక్టర్ దేవకట్ట గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకు సార్, మీ ద్వారా వచ్చిన ఉప్పెన బుచ్చిబాబే కాదు, నేను కూడా మీ 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 ఏకలవ్య శిష్యుణ్ణి. సీరియస్లీ ఫ్రమ్ ఆర్యా దగ్గర నుంచి కూడా. సుకు సార్ ఆయన సినిమాలు కొన్ని సినిమాలు ఉంటాయండి,
అంటే ఏనుగు చచ్చిన గుర్రవెత్తు అన్నట్లు ఆయన సినిమాలు వర్కౌట్ అవ్వని సినిమాలు కూడా నాకు చాలా ఇష్టం. దాంతోపాటు అంటే మై మోస్ట్ ఫేవరెట్ ఈజ్ రంగస్థలం. రంగస్థలం ఈజ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ ఫర్ డెకేడ్స్ నా ఉద్దేశంలో. అది బాహుబలి ఎంత ల్యాండ్ మార్కో రంగస్థలం కూడా అంతే ల్యాండ్ మార్క్ నాకు. ఎందుకంటే చాలా చాలా ప్రిజన్స్ని బ్రేక్ చేసింది రంగస్థలం. డెఫినెట్గా రంగస్థలం ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐఎమ్ ఏబుల్ టు మేక్ రిపబ్లిక్ ఆల్సో సార్. ఐ హానెస్ట్లీ టెల్ యూ దాట్. ఎందుకంటే కథ మీద నమ్మకం పెరిగింది. స్టార్డమ్ అనేది కథ ప్లస్ క్యారెక్టర్ ఇవన్నీ ఆ జెన్యూనిటీ మీద కూడా ఆధారపడి ఉంటుందని ప్రూవ్ చేసింది రంగస్థలం. అండ్ మా స్టార్ ఎంత ఫాలోయింగ్ ఉన్న స్టార్తో అయినా కూడా ఒక మంచి కథ చెప్పొచ్చు అని ప్రూవ్ చేశారు సుకుమార్ గారు. దాంతో చాలా గేట్లు ఓపెన్ అయినాయి అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంచింగ్ దిస్ టీజర్ బికాజ్ nothing else would have mattered so much. Nobody else could have mattered so much for this teaser. So thank you so much for that first of all. ఫస్ట్ నేను ఇక్కడ నించొని ఇలా మాట్లాడడానికి చాలా టైం అయింది, చాలా రోజులు పట్టింది. హోప్ఫుల్లీ సినిమా తర్వాత కొంచెం ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఉంటానని ఆశిస్తున్నాను. వాతావరణం అనుకూలిస్తే కానీ కాయలు కాయని చెట్టును నేను. సో ఆ వాతావరణం నా తేజ్ అండ్ మై ప్రొడ్యూసర్స్, మై టీమ్, ఎవ్రీబడి వీళ్ళందరి ద్వారా అనుకూలించింది. అండ్ దట్స్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఇస్. ఐ హోప్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి జీవితాల్లో భాగం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీకు వాతావరణం మళ్ళీ అనుకూలించాలని, మీ వాతావరణం మా అందరికీ అలా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇందాక నుంచి అన్ని ఎమోషన్స్ చూపించేశారండి ఆయన ఉప్పెన సినిమాలో, కానీ ఇక్కడ మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. మేబీ గురువు గారు పక్కనే ఉన్నారని, అది గౌరవంతో కూడిన భయంతో కూడిన ఈ ఎక్స్ప్రెషనో తెలియట్లేదు. I sincerely thank you, Bucci Babu. You made a great film, and for gracing this event, you made it even more powerful. Okay, thank you so much. రైట్. సో ఇందాక నుంచి ఏ ఎక్స్ప్రెషన్ మనకి కనిపించకుండా దాచేసిన ఉప్పెన లాంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. టెన్షన్ వస్తుందండి సార్. అంటే మా సార్తో సుకుమార్ గారితో క్లాస్ రూమ్ షేర్ చేసుకున్నాను, కానీ స్టేజ్ షేర్ చేసుకోవడం మొదటిసారి అండి ఇది. దేవగారు మీది ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటా సార్. దేవకట్ట గారి డైలాగ్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. ఉప్పుల్లో డైలాగ్స్ అంత బాగా రావడానికి కూడా, ఉప్పుని కెమెరామెన్ నేను తీసుకున్నప్పుడు కూడా శ్యామ్ గారిని దేవగారు ప్రస్థానం మూవీ చూసి తీసుకున్నానండి. సాయి గారు మీరు నాకు బ్రదర్ లెక్క, మీ సపోర్ట్ నాకు. అంటే వైష్ణవ్ నాకు ఇచ్చేశారు, అంత ఇష్టం నాకు సాయి గారు అంటే. సాయి గారు ప్రతి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, అసలు ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాన్ని మీరు ఇచ్చారు. మేము మర్చిపోలేము, తెలుగు చలన చిత్రసీమ కూడా ఎప్పటికీ మర్చిపోలేదు. ఇలాంటి ఎన్నో గ్రేట్ ఫిలిమ్స్ మీరు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎస్, ఇప్పుడు మీ అందరూ వెయిట్ చేస్తున్నారు ఒక పర్సన్ కోసం మాట్లాడడానికి, ఇద్దరు కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక్కరికైతే ముందుగా మైక్ ఇచ్చేస్తాను. ఎన్నో అమేజింగ్ ఫిలిమ్స్ మనందరికీ అందించారండి. అందులో ఇందాక చెప్పుకున్నట్టు మనసులో ఉండిపోతాయి సార్, అలా ముద్రలాగా పచ్చబొట్టు పొడి చేస్తారే అలా ఉంటాయేమో నాకు తెలిసి మీ సినిమాలు. సో అందులో రంగస్థలం ఒకటి. అలాంటి ఎన్నో క్రియేటివ్ ఫిలిమ్స్ మనందరికీ అందించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి. ఫస్ట్ బుచ్చిబాబు చెప్పినట్టు కరెక్టే. తర్వాత మన ఇద్దరం ఉప్పిన తర్వాత మీ ఇద్దరం ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఊహించాను విషయాన్ని నేను గురించి. సరే, అందుకన్నా ముందు రిపబ్లిక్ ఇప్పుడే కాదు, ప్రస్థానం వచ్చినప్పుడు నేను పర్టికులర్గా దేవాన్ని కలవడం జరిగింది. కలిసి ఆ సినిమా ఎంత ఇప్పటికీ ఆ సినిమా అందరూ మర్చిపోకుండా మాట్లాడగలుగుతున్నామంటే అందులో సెన్సిబిలిటీస్, అంటే కథ సంబంధించి చాలా కొత్తగా ఒక డైరెక్టర్ కొత్తగా నేరేట్ చేయడం, అన్నిటికీ మించి తర్వాత ఇప్పుడు చెప్పడం కాదు, దేవత మీకు అప్పుడే చెప్పాను నేను. ఒక తమిళ సినిమా వచ్చింది, ఆ తమిళ సినిమాకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, కానీ చూస్తే వచ్చి ప్రస్థానంలాగే ఉంటుంది. మేబీ ఎవరికి పోలిక కనిపించకపోవచ్చు, కానీ కథలు రాసే వాళ్ళకి క్లియర్గా ఆ విషయం అర్థమవుతుంది. అలాగని ఆ దర్శకుడు ఆ సినిమాని చూసుండకపోవచ్చు, సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ చెప్తున్నాను అంటే అంతకన్నా ముందే ఎప్పుడో ప్రస్థానం ఇక్కడ వచ్చింది. సో ఆ విషయాన్ని ప్రత్యేకంగా దేవత చర్చించాను.
అంటే మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల, తెలుగు సినిమాని ప్రమోట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఎంత నష్టం జరుగుద్ది అనేది, అంటే అప్పుడు ఆ సినిమాకి అవార్డ్స్ వచ్చి ఉంటే ఇప్పుడు దేవా కాన్ఫిడెన్స్ ఎలా ఉండేదో, దేవా సినిమాల్లో ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా ప్రతిబింబించేదో నాకు తెలియదు. బట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ప్రస్థానం దేవా, సీరియస్గా అది. అండ్ ఇంకో విషయం చెప్పాలి. తర్వాత ఈ కథ రిపబ్లిక్ కథ నాకు దేవా చెప్తానన్నారు. చెప్తానప్పుడు నేను విన్నాను చెప్పాను. ఎందుకు విన్నాను చెప్పానంటే, ఒక మంచి దర్శకుడి కథ చూడాలనుకుంటాం. మీకు అసలు కారణం చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక కథ వినేస్తే కనుక నేను ఆ విజన్ మిస్ అయిపోతాను నేను. సో అందుకనే నేను చూద్దామనుకున్నాను. ఎందుకంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది దేవా మీద, తను తీసే సినిమాల మీద, తన విజన్ మీద. అందుకే ఈ సినిమా నేను థియేటర్లోనే చూడాలనుకొని మీ ద్వారా కథ వినలేదు. అండ్ ఆల్ ది బెస్ట్. అక్కడ తెలుస్తుంది ఎంత ఇన్నోవేటివ్గా ఉందో సమాజం పట్ల తను ఎప్పుడు, అంటే ఐ థింక్ తన నాలెడ్జ్ కానీ అది కానీ ఎప్పుడు ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటాను. అందుకే ఒక పోస్టర్ చూస్తేనే అర్థమైంది. ఫస్ట్ పోస్టర్ చూడగానే తనని కాల్ చేశాను నేను. అండ్ టీజర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ దేవా. మీరు వాతావరణం అనుకూలించడం కాదు, మీరు వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. మాకందరికీ అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ వాతావరణంలో మేము ఉంటాం డెఫినెట్గా ముందు. అండ్ సాయి, ఆల్ ది బెస్ట్ అండి. సోలో బతుకు సో బెటర్తో పాండమిక్లో అందరం మూలలో కూర్చున్నప్పుడు బయట రాకుండా థియేటర్లు రప్పించారు. అంత ధైర్యంగా ఒక సినిమాని రిలీజ్ చేసి తను తిరిగి సినిమాలకు వెళ్ళి మాకందరికీ ఒక ముందడుగు అనమాట. ఉప్పుల్ లాంటి సినిమా రిలీజ్ చేయగలిగేమో అంటే దానికి కావాల్సిన ధైర్యాన్ని సాయి ఇచ్చింది. అండ్ ఆల్ ది బెస్ట్. నేను ఒక షాట్ చాలు. కొన్నిసార్లు తను నిలబడి మాట్లాడుతున్నప్పుడు అంత ఇంటెన్సిటీ ఉంది. దేవా ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగా వర్కౌట్ అయిందని తను నిలబడి ఒక స్పీచ్ ఇస్తున్నట్టు చూసారా, ఒక ఎక్స్ప్రెషన్ చాలు, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, ఎమోషన్ ఉంది, అంతే కూల్గా ఉంది, అంతే సెటిల్గా ఉంది, తన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టుంది. ఐ థింక్ దట్ ఇస్ ఎనఫ్ ఫర్ దీస్ మూవీలో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి. విష్ ఆల్ ది బెస్ట్ అండి వన్స్ అగైన్ సాయి. అండ్ ఇంకా భగవాన్ పుల్లారావు గారు, ఆర్య తర్వాత కలిసాను కదా, ఫస్ట్ పక్కన ఆఫీసు మొట్టమొదటిసారి కలిశాను నేను. అప్పుడే ఫస్ట్ నన్ను అడిగారు, మొట్టమొదటి ప్రొడ్యూసర్స్ నా సినిమా చేయమని అడిగింది ఆర్య తర్వాత భగవాన్ పుల్లారావు గారు. ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి మీకు. మీరు ఒక మంచి ప్రొడ్యూసర్స్ మీ ఇది అనౌన్స్ చేయమంటారా? ఎప్పుడైనా రెడీ. మాదంతా ఒకే ఊరు కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే పేరున థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైనా మర్చిపోతే నేను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్ ఈ గల్లీ మీ సినిమా గురించి కూడా. సో ఎస్, ఇప్పుడు రిపబ్లిక్ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న మన సుప్రీం హీరో సాయి తేజ్ విల్ స్పీక్. అందుకని ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ సుకుమార్ గారు. మేము పిలిచిన వెంటనే మీరు వచ్చేసారు. అండ్ సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారండి. మేము కథ వింటారా అంటే లేదు నేను విన్ను, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్ అని, చాలా బిలీఫ్ ఉంది నాకు దేవా గారి మీద అని చెప్పేసి ఆయన చాలా సపోర్టివ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఎలా ఉంటుందంటే, సుకుమార్ గారు టీచర్ అయితే ఫస్ట్ బెంచ్లో కూర్చుంది బుచ్చిబాబు, మిడిల్ బెంచ్లో కూర్చుంది దేవా గారు, లాస్ట్ బెంచ్ మేమన్నమాట. సో టాపర్ ఇప్పుడు కొట్టేశాడు. ఇప్పుడు మిడిల్ బెంచ్లో ఉన్న దేవ గారు, నేను బ్యాక్ బెంచ్లో నేను కొద్దిగా కష్టపడాము. ఇప్పుడు బాగా ఒక మంచి ఆనెస్ట్ అటెంప్ట్ చేసామండి. హోప్ఫుల్లీ అది మీ అందరికి రీచ్ అవుతుంది, మీ అందరి హార్ట్స్ టచ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ సినిమాని బాగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ పుల్లారావు గారు అండ్ భగవాన్ గారు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా ఖర్చు పెట్టి సినిమా తీశారండి. అండ్ దే బీన్ వెరీ సపోర్టివ్. వాళ్ళు మేము ఏది కావాలన్నా కానీ, డైరెక్టర్ గారు ఏది కావాలన్నా కానీ ఆయన వాళ్ళిద్దరు ఎక్కడ వెనకాడకుండా సినిమాకి సపోర్ట్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఇచ్చిన మనీష్ శర్మ గారు అమేజింగ్ జాబ్ చేశారు. అంటే ఒక టూ సాంగ్స్ని ఆయన ఆల్మోస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట, ఈ పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్కి డాన్స్ చేయాలని చెప్పేసి. సో మనీష్ శర్మ గారిది వాజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్
డ్రీమ్స్ టు వర్క్ అండర్ హిమ్ అండ్ ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయాలని లేకపోతే ఆయన నా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టని చెప్పి ఒక చిన్న ఆశ ఉండేది. సో అది ఈ సినిమా ద్వారా కుదిరింది. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మణిశర్మ గారు. మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సుకుమారన్ గారు మా డిఓపి అండి. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్కడ కాంప్రమైజ్ విజువల్స్ లేదు, ప్రతిదీ హీ గేవ్ ఇస్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఆ ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్. మా సెట్స్ అసలు ఒక హ్యూజ్ రేంజ్లో హ్యూమంగస్గా చేశారు. ఇట్స్ అన్ గ్రేట్ జాబ్ అండ్ ఐ నీడ్ టు రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్ ఫర్ ద కోర్ట్ సీన్స్ కానీ చాలా బాగా చేశాడు. గ్రేట్ జాబ్ శ్రీకాంత్. అండ్ అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మా స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్కి అండ్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ లవ్లీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా దేవా గారు 2016లో జూన్లో స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇప్పుడు రిపబ్లిక్ ద్వారా మేము ముందుకు రాబోతుంది. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ దేవా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమాకి ఒక బ్యాక్ బెంచర్ తోటి ఎంత బాగా వర్క్ చేయించాలో అని చెప్పేసి తను చాలా బాగా నేర్చుకున్నారు. సో నన్ను కూర్చోబెట్టి డైలాగ్స్ ప్రిపరేషన్ కానివ్వండి, ప్రతిదీ తను బాడీ లాంగ్వేజ్ యూస్ టు బాగా ప్రెప్ చేశారు. నేను అనుకున్నాను ఇంత బాగా చదువుకుంటే ఈ పాటికి నేను నిజంగా ఐఏఎస్ అయిపోయాడేమో అని. బట్ థ్యాంక్ఫుల్లీ సినిమా వరకే సరిపోయింది అది. సో థ్యాంక్ యూ సో మచ్ దేవా గారు ఫర్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. అండ్ అలాగే మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్న ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఈ సినిమా చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. అండ్ అలాగే మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు రోజు చాలా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ మీరు వచ్చి మాకు మా ఈవెంట్ని చాలా గ్రేట్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఏప్రిల్ 9th ఏమండి ఆ రోజు థియేటర్లో మాట్లాడుకుంది, ఇప్పుడే ఎందుకండి. థ్యాంక్ యూ. జై హింద్. కరెక్ట్. యా, థ్యాంక్ యూ సాయి తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా రిపబ్లిక్ పబ్లిక్కి బాగా నచ్చాలని, రిపబ్లిక్ రికార్డు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో టీం అందరికీ థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు అండ్ అలాగే బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము పుష్ప గురించి కూడా వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్లీ. థ్యాంక్ యూ సార్. సో మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల వరకు మీరు అంతే సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని అండ్ ప్రేక్షకులు కూడా అంతే సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా మరొకసారి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ గీతా భగత్.